అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి తమ పార్టీ మునుగుతున్న సంకేతాలు కనిపిస్తూనే ఉన్నాయి. మరి కేసులు ముంచుకొస్తున్నాయి, తరుముకొని వస్తున్నాయి కేసులు. ఏ బలము లేకుండా పోతున్న పరిస్థితి ఈ ఎన్నికల్లో. పోయినసారి ఈ ఎన్నికల్లో మరి జరిగిపోయిన ఎన్నికల్లో కూటమికి 175 సీట్లు నామరూపాలు లేకుండా వస్తాయని అందరూ కూడా అనుకున్నారు. మరి వీడుతున్న వాటిని బలమంతా అమెరికా ఆదాని కేసుతోనే ఊసులాడుతూనే ఉన్నారు. మరి అది ఖాయమని ఎవరైనా అన్నదే కదా. ఈ కూటమి ప్రభుత్వంలో మల్లీలు చేరటం ఏమిటి? వాళ్లకు ఏమీ లేకుండా ఎలా చేయకుండా ఎలా సాధ్యమవుతుంది? వీసారెడ్డి గారు ఒక్కసారి చెప్పండి. మరి బియ్యం కుంభకోణం కాకినాడ పోర్టులో పేరున్నది మరి మీ పోటీగాడివే కదా నువ్వు కూడా. మీ పేరున్న పోటీగాడివే కదా నువ్వు కూడా కాకినాడ పోర్టులో. మరి గతప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన కూడా అంతం చేయేస్తాము అని అంటివి కదా. వీసారెడ్డి గారు మీరు చెప్పేది ఏ విధంగా ఉంది, ఎలా ఉంది ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. అంటే ఎలాగూ చేరనివ్వరని కాంగ్రెస్ కూటమిలో పోయి ఆదాని కేసు మూలన పడేయవచ్చని చెప్పడానికి వచ్చిన మీ సంకేతాలు, అంతేగా దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఇలాగైతే కాంగ్రెస్ పార్టీలో కూటమి ప్రభుత్వం చేర్చుకుంటారు. మన కేసులు ముందుకు వస్తున్నాయి. ఆ కేసులు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలాగైతే మళ్ళీ ఏమైనా కూటమి ప్రభుత్వం వస్తుందేమో, మోడీ గారి ప్రభుత్వం చేరితే ఎలాగైనా మంచిది అని మీరు అనుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ లేకపోయినా ఈసారి వచ్చేసరికి కాంగ్రెస్లోకి పోవచ్చు అని కూడా అనుకోవచ్చు మీరు. మీ కేసులు ఉన్నాయని కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వానికి జరబట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారే కానీ ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం మీరు చేసిన వాళ్ళు మాత్రం కాదు. రాష్ట్ర ప్రజల కాడ పన్నుల భారంతో దోచుకున్న వాళ్ళు వీసారెడ్డి ఒక్కసారి చెప్పండి. మరి మీరు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఇది సహజమేనా? సహజమైనది కూడా కాదు. ఏది ఏమైనా మీరు బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు నాశనం చేయాలి. మీ పార్టీ వాళ్ళే బాగుపడ్డారు, మీ పార్టీ కార్యకర్తల జెండా కూలీలే బాగుపడ్డారు. వాళ్ళకే 5 రూపాయలు 10 రూపాయలు పేటీఎం గాలికి ఒక సీపులు ఎక్కువరో, ఒక చికెన్ ముక్కో, ఒక పకోడి ముక్క ఇస్తే జెండా పట్టుకొని తిరుగుతాడు పేటీఎం గాడు బస్టాండ్లను బట్టి. వాళ్ళకే ధరలు పెరగవచ్చు, వాళ్ళే బాగుపడాలిగా. ఇతరులు మాత్రం జనాలు మాత్రం సర్వనాశనం అయిపోవాలి. ఏదేమైనా ఎదవలు మాత్రం మారటానికి ఆస్కారం మీద మారరుగాక. మీరు చేసిన పనికి రాష్ట్రం సర్వనాశనం చేశారు. అన్నీ కావాలంటే ధరలు మాత్రం తగ్గించరు, అన్నీ ఉచితం కావాలంటే ధరలు మాత్రం తగ్గించే ప్రసక్తి లేదు అని బతుకు అని తెలియజేస్తూ ఈ కుంభకోణాల కోసం ఏ పార్టీలోకి పోదామా, ఇప్పుడు ఈ పార్టీలోకి చేరితే ఈసారి ఇంకొక పార్టీలోకి పోదాం, ఈసారి ఆ పార్టీలోకి పోతే ఇంకొకసారి ఆ పార్టీలోకి పోవచ్చు అన్న సంకేతాలతో వీసారెడ్డి ఆలోచిస్తున్నారు. మీకు పరిపాలన చేత కాదు, అభివృద్ధి చేత కాదు, ఓన్లీ దోచుకోవడం మాత్రమే. అదేదో మీ జగన్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెట్టుకుని కూర్చొని నాకు టవల్ వేయండి, నాకు ఎవరు పట్టించుకోవటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం అంటున్న వీసారెడ్డి. మీరు ఏమన్నా ఒక ఎమ్మెల్యే పోయి టవల్ అంటే వేయకూడదండి. మీరు ఎవరన్నా పాపం మీకు బాగుపరుస్తుంటే, మీ వైసీపీ ప్రభుత్వంలో బాగుపడ్డ వాళ్ళు ఎవరో, మరి ఎవరిని బాగుపరిచారో వాళ్ళు ఒక టవల్ అన్నది వేయండి పాపం. ఎవరైనా ఏదైనా కానీ వాళ్ళకి బాగుపరిచే వాళ్ళకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి, అనుమతి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక టవల్ వేస్తే ఆ టవల్ ప్రకారం నాకు టవల్ వేయండి, వాళ్ళు ఏదో వెంపది కోసం తెలిసిన వాళ్ళ కోసం టవల్ వేయడానికి పోతారు. అది తెలుసుకున్నారేమో, నాకు టవల్ వేయండి, నేనేం దుర్మార్గం చేశాను, నేనేం చేసినాను అని అంటాడు. ఆ టవల్ ఏదో మీ పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు తీసే భుజాన్ని ఇవ్వచ్చు కదా. ఆయనకు సన్మానం చేయండి కొంచెం, ఎవరన్నా ఎమ్మెల్యేలు
అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్రాన్ని మాత్రం అప్పులలో దించేశారు, రాష్ట్ర అభివృద్ధి నోచుకోలేరు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.